పట్టుకోవడం. గురుభ్యో నమః. మనకి ఏదైనా సరే మాస్టర్ గారు అందించినటువంటి వాటి నుంచే మనం ఏం చెప్పుకున్నా సరే, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆచరణ అనేటువంటిది ఒకటి ఉంటుంది. శాస్త్రము నుంచి ఆచరణ వస్తుందా, ఆచరణ నుంచి శాస్త్రం వస్తుందా అని అంటే ఒక రకంగా రెండూ కూడా ఒకేసారి ఉత్పన్నమవుతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమవుతుంది అనేటువంటిది ఎప్పుడు కూడా తెలియదు. కానీ మనకి పురుష సూక్తంలోనూ దాంట్లోనూ చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఈ సృష్టి అనేటువంటిది ఎప్పుడు జరిగినా సరే ఇంతకు పూర్వము ఉన్నటువంటి సృష్టి యొక్క నమూనాని ఆధారంగా చేసుకునే మళ్ళీ సృష్టి జరుగుతుంది అనేటువంటిది. యథాపూర్వం అకల్పయత్ అని చెప్పి చెప్తోంది. అంటే ఇంతకు పూర్వం ఎలాగ ఉన్నదో అలాగే ఆ పూర్వానికి కూడా ఇంకొక పూర్వం ఉంది, ఆ పూర్వానికి కూడా ఇంకొక పూర్వం ఉంది. ఇలాగా ఒక నమూనా అనేటువంటిది ఉంటే, ఒక మొదలు ఒక రూపం అనేటువంటిది ఉంటే దానికి ప్రతికృతి కింద ఈ సృష్టి అనేటువంటిది వస్తుంది. అంటే అది శాస్త్రము, ఇది దాని రకంగా ఆచరణ. అయితే మొట్టమొదట ఆ రూపం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మొట్టమొదటి సృష్టి ఇలా ఉండాలి అని చెప్పి నిర్ణయించినటువంటిది ఎవరు అనేటువంటిది మనకి ఇప్పటివరకు తెలియనటువంటిది. అంటే దాని గురించినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం అనేటువంటిది మన వాళ్ళు కొంత దూరం చెప్పి వదిలిపెట్టేస్తారు అంతే. ఎందుకంటే దానివల్ల మనకి ప్రయోజనం అనేటువంటిది లేదు అని చెప్పి. అయితే శాస్త్ర గ్రంథాల్లో ఇవ్వడం అనేటువంటిది ఇస్తూ వచ్చారు. మనకి దివ్యజ్ఞాన సమాజం అనేటువంటిది వచ్చిన తర్వాత, బ్లావట్స్కి దివ్యజ్ఞాన సమాజాన్ని ప్రారంభించిన తర్వాత ఈ పరమగురువులు అనేటువంటి వాళ్ళ యొక్క సంపర్కం అనేటువంటిది, అంటే అంతవరకు వాళ్ళు మౌనంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు, ఎవళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు సాధకులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పుడప్పుడు దర్శనమిచ్చి వాళ్ళు ఏ రకముగా ప్రవర్తించాలి ఇలాంటివేవో చెప్తూ ఉండేవారు. అయితే ఈ రాబోయేటువంటి ఈ కలియుగము, ఈ కాలములలో సత్యం అనేటువంటి దాని పట్ల నమ్మకం అనేటువంటిది సడిలిపోతుంది. అంటే పెద్దలు ఎవరైనా ఇలాగ ఆచరించండి, ఇలా చేయండి అని చెప్తే ఒక తరం వాళ్ళు అలాగ చేసేవారు, ఎందుకు అనేటువంటి ప్రశ్న లేకుండా. దాని తర్వాత తరాల వాళ్ళు ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం వాళ్ళకి నచ్చితే చేస్తున్నారు, లేకపోతే చేయటం లేదు. ఇది యుగం యొక్క ధర్మం, లక్షణం. అందుకని ఈ యుగానికి అవసరమైనట్టుగా మళ్ళీ ఇంతకు పూర్వం ఉండేటువంటి శాస్త్రములను వివరించి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించి ఆచరణకి శాస్త్రానికి ఉండేటువంటి ఈ లంకె ఏదైతే ఉన్నదో, పూర్వం ఏమిటంటే శాస్త్రం చదువుకునేవారు, దాని ప్రకారం ఆచరించేవారు. ఆచరణలో వీళ్ళకి శాస్త్రానికి ఒక్కొక్కసారి విరుద్ధమైనటువంటి, అంటే విరుద్ధము కాదు, కొన్ని విషయాలు వాళ్ళు చెప్పకుండా వదిలేస్తారు శాస్త్రంలో. ఎందుకంటే మాస్టర్ గారు చాలాసార్లు చెప్తుంటారు, తీపి అంటే ఆ రుచిని వర్ణించడం అనేటువంటిది మనం 100 పేజీల గ్రంథంలో చెప్పినా సరే తీపి ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పలేం. పిల్లవాడికి పంచదార నోట్లో వేస్తే ఆ రుచిని ఆస్వాదిస్తే ఆహా ఇది తీపి అని చెప్పి వాడికి తెలుస్తుంది తప్పిస్తే, తీపి అనేటువంటి దాని గురించి మనం ఎలా చెప్తాము, చెప్పలేం. పంచదార గురించి చెప్పమంటే పంచదార ఎలా తయారవుతుందో చెప్పగలుగుతాము, పంచదార యొక్క బాహ్యమైనటువంటి లక్షణాలని ఏమిటో చెప్పగలుగుతాము, దానికి ఉండేటువంటి గుణము తీపి అని చెప్తాం. కానీ ఆ తీపిని మనం వర్ణించడం అనేటువంటిది కష్టం. దాన్ని ఆచరణ ద్వారానే చెప్పుకోవాలి. అయితే ఏమిటంటే మార్గం ఏమిటి అనేది మనకు తెలియడానికి శాస్త్రము కావాలి. ఏ అడవిలో వెడుతున్నప్పుడు ఇది ఇలా వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి అనేటువంటి ఒక పటం ఏదైనా కనుక మన దగ్గర ఉంటే ఆహా ఇది మార్గం, ఇది మార్గం అని అనుకోవచ్చు. ఇందులో చెప్పనటువంటి మార్గాలు కూడా అందులో ఉండొచ్చు. మనం ఆ మార్గాన్ని కొత్తగా పట్టుకుని ఆ మార్గం ద్వారా వెళ్ళొచ్చు.
ఈ శాస్త్రం ఏం చేస్తుంది? అతి ముఖ్యమైనటువంటి మార్గాలు, అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విషయాల గురించి చర్చిస్తుంది. మిగిలినటువంటి వాటి గురించి వెళ్ళదు. కొంతమందికి శాస్త్రం యొక్క అవసరం లేకుండానే ఆచరణ ద్వారానే వాళ్ళన్నీ తెలుసుకోగలుగుతారు. అంటే పూర్వం ఎప్పుడో వాళ్ళు చేసినటువంటి సాధన బట్టి. కొత్తగా మార్గంలోకి వచ్చేటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పుస్తకం అనేటువంటిది ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఉంటే తప్పిస్తే మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది కష్టం. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ శాస్త్రముల యొక్క అవసరము ఉండదు. కొత్తగా ఏదైనా మనం ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరి యొక్క ఎక్కడ ఏమిటి ఉంటాయి అనేటువంటి ల్యాండ్ మార్క్స్ కానీ కొండ గుర్తులు కానీ ఎవరినైనా అడిగి దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. బాగా 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఆ ఊళ్ళో నివసించినటువంటి వాడికి అవేమీ అక్కర్లేదు. వాడు ఎలాగైనా సరే ఆ ఏ దారి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. వాడి జేబులో ఈ పుస్తకం ఏమీ పెట్టుకోక్కర్లేదు. అంచేత శాస్త్రం అనేటువంటిది ఎప్పుడూ స్థిరముగా ఉంటూ ఉండగా ఈ ఆచరణ అనేటువంటి దాంట్లో ఒక్కొక్కసారి కొన్ని మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాలం బట్టి కానీ, అప్పుడుండేటువంటి పరిస్థితుల బట్టి కానీ ఆచరణలో మార్పులు అనేటువంటి ఉంటాయి. సత్యము శాస్త్రంలో ఉండేటువంటి మార్పు మాత్రమే ఏమీ ఉండదు. దాన్ని మనము అర్థం చేసుకుని ఆచరించడం అనేటువంటి దాంట్లో చిన్న వెసులుబాటు కల్పించుకోవడం కానీ, ఇంకొక రూపంలోకి మనం మార్చుకోవడం కానీ చేస్తాం. ఇలాగ చేసేటప్పుడు శాస్త్రానికి ఈ ఆచరణకి దూరం పెరిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే పూర్వకాలం అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఋషులైన వాళ్ళైనా సరే వాళ్ళు ఆచరణకి సంబంధించినటువంటి సూత్రాలను ఒక శాస్త్రంగా మనకి ఇచ్చారు. తర్వాత కాలాల్లో వచ్చేటువంటి మార్పులు కొంతవరకు వాళ్ళు అందులో మనం చూడగలుగుతాం, కానీ కొన్ని మనం చూడలేకపోతాం. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఇప్పుడు ఉన్నారు. పూర్వం లెక్కలు చెప్పేటప్పుడు మనకి వేళ్ల మీద లెక్క పెట్టుకోవడం, ఈ కాళ్ళ మీద లెక్క పెట్టుకోవడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతివాడికి జేబులో ఒక సెల్ ఫోనో, ఒక క్యాలిక్యులేటరో, ఒక ట్యాబ్లెటో కనుక వాడి చేతిలో ఉంటే ఈ నోటి లెక్కలు అనేటువంటివి అక్కర్లేదు. ఇలా గుర్తుపెట్టుకోవడము, ఈ 5 చెప్పి తీసుకోవడం, వేళ్లు తీసుకోవడం, ఇవేవి అక్కర్లే. ఏదైనా ఒక పుస్తకంలో లెక్కలు లెక్కించాలి అంటే ఇలాగ వేళ్ల మీద లెక్క పెట్టుకోమని ఉంటే అది ఇప్పుడు అవసరం లేదు. అంత మాత్రం చేత లెక్కల యొక్క అవసరం లేకుండా ఉండదు. ఆ లెక్కించేటువంటి పద్ధతి మారుతూ ఉంటుంది. అంచేది ఈ పుస్తకంలో చెప్పినటువంతా కూడా తప్పు అని అనడానికి వెళ్ళలేదు. ఆ పుస్తకము రాయబడినటువంటి కాలం ఏమిటి, అప్పుడుండేటువంటి జనమ యొక్క మనస్తత్వం ఏమిటి, వాళ్ళు ఉండేటువంటి జీవన పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి అది మనకి ఉంటుంది. ఇప్పుడు వేరే రకంగా మనకు వచ్చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి అక్కర్లేదు. ఇప్పుడు మనం కనుక చూస్తుంటే ఈ రియాలిటీ షోస్లో, ఈ పాటల పోటీల్లో వాటిల్లో కూడా వాళ్ళు పాట పాడుకోవడానికి కూడా సెల్ ఫోన్లో చూసి పాడేసుకుంటున్నారు. వాళ్ళు అందులోనే పెట్టేసుకుంటున్నారు మొత్తం పాట అంతా కూడా, అందులో చూసి పాడుతున్నారు. పుస్తకం ఇదివరకు శేషారావు గారు లాంటి వాళ్ళు పాపం కష్టపడి ఒక డైరీలో రాసుకుని అందులో చూసుకుని పాడుకోవడం అనేటువంటిది. వాళ్ళు ఇలా జేబులోంచి తీస్తున్నారు, అందులో చిన్న ట్యాబ్లెట్ పెట్టుకున్నారు, దాంట్లో ఇలా నొక్కుతున్నారు, ఆ పాట కనిపిస్తుందో చూసి ఇలాగా పాడేస్తున్నారు. అంచేత ఇటువంటి మార్పులు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా శాస్త్రంలో మనకి ప్రతిఫలించవు. అందువల్ల కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమిటవుతుంది, శాస్త్రం చెప్తున్నటువంటిది వేరు, మనం ఆచరిస్తున్నటువంటిది వేరు అనేటువంటి భావన కొంతమందిలో కలుగుతూ ఉంటుంది. ఈ శాస్త్రములు వ్యర్థములు అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కాదు, ఈ శాస్త్రమును ఇప్పటి కాలమునకు అనుగుణముగా మనం ఈ రకముగా మనం అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి అని చెప్పవలసినటువంటి అవసరము ఈ పెద్దలైనటువంటి వాళ్ళకి, గురువులైనటువంటి వాళ్ళకి వస్తుంది. అందుకని వాళ్ళు రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు దీన్ని ఇవ్వడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఆ రకంగా దివ్యజ్ఞాన సమాజము అనేటువంటిది ప్రారంభింపబడిన తర్వాత మొట్టమొదటిసారి పరమగురువులు అనేటువంటి వాళ్ళు ఇంతకు పూర్వం ఉన్నటువంటి శాస్త్రములలో ఉండేటువంటి విషయములలో ఈ కాలములకు పనికొచ్చేటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలో ఇటువంటివన్నీ కూడా ఈ బ్లావట్స్కీ ద్వారా కొన్ని పుస్తకాల ద్వారా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనకి మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఈకే గారు ఏం చేశారు, ఆయన ఇదే పనిని మన సనాతన ధర్మానికి చెందినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, పురాణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్వయము, వాటిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి, జీవితంలో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి, ఈ కాలంలో మనం వాటిని ఉపయోగించుకునేటువంటి పద్ధతి ఏమిటి అనేటువంటిదంతా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగా ఆయన రాసినటువంటి సాహిత్యం అంతా కూడా ఒక పక్క వేదము, లేకపోతే ఆ పురాణము, లేకపోతే ఆ శాస్త్రము యొక్క అర్థము ఏమిటి అనేటువంటిది వివరిస్తూనే
రెండవది దాన్ని అన్వయంలోకి తెచ్చుకోవడం ఎలాగా, ప్రయోగంలో పెట్టుకోవడం ఎలాగా, ఆచరణలోకి తెచ్చుకోవడం ఎలాగా అనేటువంటిది. దీని ప్రకారం మనకి పెడితే ఏ రకమైనటువంటి మార్పులు మనకి కలుగుతాయి అనేటువంటిదంతా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగా ఆయన చెప్పినటువంటి వాటిల్లో యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి పతంజలి యొక్క యోగ సూత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. అసలు యోగ సూత్రములు అంటే ఏమిటి, ఎందుకు ఈ పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పాడు, ఇదొక శాస్త్రముగా ఎలాగా వచ్చింది అనేటువంటి అనుమానం అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎందుకంటే మిగిలినటువంటివి ఏదో భక్తి అనేటువంటిది ఉందనుకోండి, ఏదో స్తోత్రాలు, అందరూ స్తోత్రాలు రాస్తారు, మనం కూడా కొత్తగా ఏదైనా స్తోత్రాలు అవి రాయొచ్చు. ఏదో కొత్తగా ఈ పూజలు ఇటువంటివి ఏదో ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక కల్పాన్నో పూజనో మనము ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. కర్మయోగము అనేటువంటిది అంటే ఆ పని చేయడము అనేటువంటిది, దాని గురించి పెద్దగా మనం వివరించవలసినటువంటి అవసరము ఉండదు. కానీ ఈ రాజయోగం అనేటువంటిది, ఈ యోగము అనేటువంటిది ఏదైతే ఉందో దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఇది శాస్త్రము ద్వారా కంట మనము ప్రాయోగికముగా, ఆచరణాత్మకముగా, అనుభవాత్మకంగా తెలుసుకోవాల్సినటువంటిది ఎక్కువ ఉంటుంది తప్పిస్తే దీంట్లో పుస్తకం చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది తక్కువ ఉంటుంది. పోనీ యోగము అంటే ఆసనమే అని చెప్పనుకున్నా కానీ ఆసనం ఎలా వేయాలో అక్కడ ఉన్నంత మాత్రం చేత అది చదివేసి కంఠస్థ పట్టేస్తే అదో పరీక్షలో అయితే మనకి అది రాస్తే మార్కులు వస్తాయి, కానీ ఆసనం వేసినప్పుడు కానీ ఆ ఆసనం మీద పట్టు మనకి రాదు. ఆసనంలో కూర్చోవడం అనేటువంటిది ఎంతసేపు స్థిరంగా కూర్చోగలుగుతున్నాము, ఉండగలుగుతున్నాము అనేటువంటిది చేస్తే తప్పిస్తే వచ్చేటువంటిది కాదు. ఒక స్తోత్రం లాంటిదో ఏదో అయితే కంఠస్థపట్టేయచ్చు. ఆయన ఎంత భక్తిభావంతో చెప్పాడు, అందులో ఉండేటువంటి అర్థం అవి ఏమీ మనకు తెలియపోయినా సరే అలాగ కంఠస్థపట్టేసి మనం అలాగా చదివేసుకుంటూ ఉండొచ్చు. అలా కళ్ళు మూసుకుని మనం సహస్రనామైనా సరే కంఠస్థపట్టేయచ్చు, అష్టోత్తరమైనా కంఠస్థపట్టేయచ్చు, దేవుడి ఎదురుగుండా కూర్చుని గంటల గంటలు పూజ చేయొచ్చు. దానివల్ల మనకి కష్టమేమీ లేదు, అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. కానీ యోగ శాస్త్రము అలా కాదు. యోగములో చెప్పినటువంటిది ఏమిటి అనేటువంటిది చదివి కంఠస్థపట్టేస్తే మనకి వచ్చేటువంటిది కాదు, ఆచరణలో ఉండాలి. అలాంటి ఆచరణలో ఉండేటువంటి దానికి అసలు శాస్త్రం అనేటువంటిది ఎందుకు, మీరు చేయాల్సినటువంటిది ఇది అని చెప్తే, కానీ పతంజలి ఏం చేశాడు, ఏ ఏ సోపానం దగ్గర ఎక్కడికెక్కడికి మనం వెళ్తే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే పుస్తకం పెట్టుకుంటాము, దాని ప్రకారం మనం ఏదో ఆచరణ ప్రారంభిస్తాము, మనకేదో ఒక రకమైనటువంటి ఒక అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం సత్యమా కాదా? ఏదో కొత్తగా మనము ఆయన ఎవరో మనకి మంత్రోపదేశం చేశారు, ఈ మంత్రం చేసుకోవాలి నీకు అన్నీ మంచి దొరుకుతాయన్నారు. ఆ మంత్రం చేసుకుంటున్నాము, మనకి రాత్రిపూట ఏవో కళలు వస్తున్నాయి. ఈ కళలు నిజమో కాదో మనకి తెలియదు. లేదు మనం ఏదో ధ్యానం అని చెప్పారు ఆయన, కళ్ళు మూసుకు కూర్చుంటే మనకి ఏవో ఆలోచనలు వస్తున్నాయి, ఎవరిలో ఏదో చెప్పినట్టుగా అనిపిస్తుంది, ఏవో కొత్త కొత్తవన్నీ మనకి తెలుస్తున్నాయి. ఇవి నిజమా కాదా అనేటువంటి అనుమానం మనకి వస్తుంది. అవి నిజమేనా అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మనకి తెలియదు. అందువల్ల ఇటువంటివి ఏవైనా కనుక వస్తే ఎక్కడెక్కడ ఏ ఏ స్థితుల్లో ఏవేమిటి ఉంటాయి అనేటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇది ఒక పెద్ద ప్రయాణం అయితే మనకి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. వెళ్ళడం అనేటువంటిది మనం చేస్తే తప్పిస్తే మనకు ఆ ప్రయాణం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియదు. కానీ వెడుతున్నటువంటి ప్రయాణం సక్రమంగా సాగుతోందా లేదా తెలియడం కోసం అని చెప్పి మధ్యలో ఫలానా నది వస్తుంది, ఫలానా ఊరు వస్తుంది, ఫలానా దేవాలయం ఉంటుంది, ఇది ఉంటుంది అంటే రైలు ప్రయాణం కాదు, నడక ప్రయాణం లాంటిది మనం చెప్పుకుంటున్నాం. అంచేత ఇలా 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 కనిపిస్తాయి ఇవన్నీ అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇదిగో 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 అన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనం సక్రమమైనటువంటి మార్గంలోనే వెడుతున్నాము అనేటువంటి ఒక నమ్మకం మనకి కలగడం కోసం మాత్రమే ఆ శాస్త్రం. కానీ మనం కనుక వెళ్ళేటువంటి దారిలో మనకి ఎంతకీ అది కనిపించడం లేదు, వాళ్ళు ఏదో దేవాలయం కనిపిస్తుంది అన్నారు, కానీ దేవాలయం కనిపించడం లేదు, మనం తప్పుదారిలో వచ్చామా ఏమన్నానా అని ఎవరినైనా అడగడానికి, ఏమండి ఇలా వెళ్తే దేవాలయం వస్తుంది అక్కడి నుంచి ఇలా వెళ్ళాలన్నారు అంటే, లేదండి మీరు ఇక్కడ కొంచెం ఎక్కడో మారేరు, పద్ధతి తిరిగిపోయారు అంచేది ఇప్పుడు దేవాలయం రాదు, దాటొచ్చేసారు మీరు, ఆ పైన ఆ నది మాత్రం కలుస్తుందిలేండి మీకు ఆ చెప్పినటువంటిది. అంటే ఇటువంటివి మనకి తెలియకపోతే మన ప్రయాణం సాగుతోందా లేదా అనేటువంటి అనుమానం మనకి వస్తూ ఉంటుంది. అందుకని అయితే ఇక్కడ నుంచి ఏదో ఒక నగరానికి వెళ్ళడానికి ఉండేటువంటి ప్రతి మజిలీని వాళ్ళు వర్ణించలేరు, అంత కష్టం.
అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ముఖ్యమైనటువంటివేవో చెప్తారు. మిగిలినటువంటివి మధ్యలో మనకి అనేకం తగులుతూ ఉండొచ్చు. ఒక్కోసారి మనం అదే అని భ్రమించవచ్చు. శివుడి గుడి ఉంటుందంటే పెద్ద గుడి అన్నారు, దారిలో కూడా శివుడి గుడి ఉండి ఉండొచ్చు, అది కూడా పెద్ద గుడి అయి ఉండొచ్చు. ఇదే వాళ్ళు చెప్పినటువంటి గుడి అవునా కాదా మనకు అనుమానం వస్తుంది. ఆ గుడి దగ్గరికి మనం వచ్చేసామా? కాదండి, వాళ్ళు చెప్పినటువంటి గుడి ఇది చాలా పెద్ద గుడే, వాళ్ళు చెప్పే గుడి ఇంకా పెద్ద గుడి అండి, వాళ్ళు పెద్ద గుడి అని అన్నారు, అంత మాత్రం చేత ఇది కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి ఇంకా పెద్ద గుడి వస్తుంది. ఇది దాటి ముందుకెళ్తే తప్పిస్తే ఇదనమాట వాళ్ళు చెప్పినటువంటి పెద్ద గుడి, అది కూడా అంత పెద్దదే కాబట్టి మనము పొరపాటు పడ్డాము అనేటువంటిది తెలియదు. అందుకని చాలామందిలో ఉండేటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే ఈ శాస్త్రములు మొదలైనటువంటి వాటి అవసరము మనకి లేదు, వాటి వల్ల మనము ఏమీ సాధించేటువంటిది లేదు. కానీ అవసరమైనటువంటిది ఉంటుంది. ఎందుకంటే మొదటిలో మనము ఏబీసీడీలు అనేటువంటివి నేర్చుకుంటే తప్పిస్తే మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేము. అసలు ఏబీసీడీలు ఎందుకంటే డైరెక్ట్గా వాటికి వాక్యాలే చెప్పేయండి, పదాలే చెప్పేయండి అని అంటే కష్టం. అంచేత ఈ శాస్త్రములు అనేటువంటివి కొంత దూరం మనం వెళ్ళడానికి సాయం చేస్తాయి. మనం వెడుతున్నటువంటి మార్గము సరైనదో కాదో మనం అప్పుడప్పుడు చూసుకోవడానికి సాయం చేస్తాయి. అయితే మహానుభావులైనటువంటి వాళ్ళకి శాస్త్రం అనేటువంటి ప్రమాణం అక్కర్లేకుండానే వాళ్ళకి తెలుసును కాబట్టి వాళ్ళు పూర్తిగా ఒక కొత్తదైనటువంటి దారిలో వెళ్ళొచ్చు. అసలు శాస్త్రంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలో అనేక సార్లు వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళెవళ్ళో కొంతమంది తన శిష్యులైనటువంటి వాళ్ళ కోసం వీళ్ళు చాలా సాధకులు కాబట్టి వీళ్ళని ఈ మార్గంలో కాక ఆ మార్గంలో తీసుకెడదాం అని చెప్పి అనుకుంటే ఈ శాస్త్రంలో చెప్పినటువంటివి ఏవి అక్కడ మనకి కనిపించవు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఈయన తీసుకెళ్తున్నటువంటి మార్గం తప్పేమో అని ఈ శాస్త్రం ఏదైనా చదువుకుంటున్నటువంటి వాడికి అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గుడి మించి వెళ్ళాలన్నారు, ఓ గుడి వస్తుందన్నారు దారిలో, ఆ తర్వాత ఏదో నది వస్తుందన్నారు. ఈయన తీసుకెళ్తున్నటువంటి దారిలో మనకి ఇంతవరకు గుడి రాలేదు, నది రాలేదు, అసలు ఎండిపోయినటువంటి బీడు భూములు తప్ప కొండలు తప్పిస్తే అసలు ఈయన ఏదో మనకి తీసుకెళ్ళిపోతున్నాడు, ఇది మార్గం ఉనా కాదా అనేటువంటి అనుమానం మనకు ఒకసారి రావడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు ఇవన్నీ పక్కన పెట్టేయండి, మీకు తెలుసున్నటువంటి శాస్త్రములు నేను నడిపిస్తున్నటువంటి మార్గం గురించి చెప్పగలిగేటువంటివి కావు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నా వెనకాల రండి. అంతేగాని నేను తీసుకెళ్తున్నటువంటి ఈ మార్గానికి శాస్త్రంలో ప్రమాణం ఉందా లేదా అని మీరు వెతుక్కుంటే మీకు ఉండదు అని చెప్పి చెప్తారు. అది సివివి గారు చెప్పినటువంటిది. అది నేను ఒక కొత్త మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను, ఇది చాలా సులభంగా మిమ్మల్ని తొందరగా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది, దీనిని మీకు తెలిసినటువంటి పుస్తకాల్లో వెతుక్కోకండి, ఇంతవరకు ఎవరూ దాని గురించి చెప్పలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పకూడదు కాబట్టి వాళ్ళు ఎవళ్ళు దీని గురించి రాయలేదు ఇంతవరకు. అంత మాత్రం చేత వాళ్ళకి తెలుసా తెలియదా అనేటువంటిది కాదు. మనం ఏం చెప్పాలో అదే మనం చెప్తాం. ఏది చెప్పమని చెప్పి మనకి గురువు యొక్క ఆదేశం ఉంటుందో లేదో భగవంతుడి యొక్క ఆదేశం ఉంటుందో అది మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఆ కాలంలో ఉండేటువంటి ఆ సమూహానికి ఏదైతే అవసరమో అదే మన దగ్గర నుంచి వస్తుంది తప్పిస్తే అంతకంటా ఎక్కువైనటువంటిది మనం వాళ్ళకి ఇవ్వనులేమో, చెప్పనులేమో, చేయను కూడా లేదు. ప్రయత్నం చేయొచ్చు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నిన్ననే పేపర్లో పడింది, ఒక మనిషి మెదడు నుంచి ఇంకొక మనిషి మెదడులోకి సంకేతాలని పంపించడం ద్వారా ఆ మనిషి చేత పనులు చేయించడము అనేటువంటిది. ఈయన ఇక్కడ ఒక కంప్యూటర్ ఎదురుగుండా పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు, గేమ్ చూస్తున్నాడు. గేమ్ ఆడాలి అంటే దాన్ని కదపడానికి మౌస్ కీబోర్డు ఏదో ఉండాలి. ఈయన దగ్గర అది లేదు, కానీ గేమ్ మాత్రం ఈయనకి కనిపిస్తుంది. పక్క గదిలో ఎక్కడో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎదురుకుండా ఆయన దగ్గర కీబోర్డు ఉంది, కీబోర్డు మీద వేళ్లు పెట్టుకుని ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదురుకుండా స్క్రీన్ లేదు, ఆయనకేం కనిపించదు. అంచేది ఈయన అదేదో వస్తుంది, ఒక కారు వస్తుంది, ఆ కారుని ఏదో గుద్దాలి ఈయన, లేకపోతే ఆ కారుని తప్పించుకోవాలి. అంచేది ఏదో ఫలానా కీ నొక్కాలి, కీ నొక్కితే కానీ వెళ్ళలేడు ఈయన. అయితే నొక్కడానికి ఈయన ఎదురుకుండా ఏమీ లేదు, అక్కడుంది. ఆయనకి నొక్కడానికి ఆయనకి ఏం కనిపించడం లేదు చూడటానికి. అప్పుడు ఏం చేశాడు ఈయన మనస్సు ద్వారా నేను ఫలానా కీ నొక్కాలి అనేటువంటి ఒక ఆలోచన ఈయన పెట్టుకున్నాడు. ఈ ఫలానా కీ నొక్కాలి, తప్పించుకోవాలంటే ఈ ఫలానా కీ నొక్కాలి అని. ఈ ఆలోచనని ఆ గదిలో ఉన్నటువంటి ఆయనకి పంపించడం అనేటువంటి దాన్ని ప్రయత్నం చేశారు.
కొన్ని రకాలైనటువంటి ఈ తరంగాల ద్వారా. ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ కీబోర్డు మీద చేయి పెట్టుకుని. ఆయన మనస్సులోకి ఈ కీ నొక్కు, ఈ కీ నొక్కు, ఈ మీటర్ నొక్కు అని చెప్పి ఆయనకి బుర్రలోకి తట్టి అనుకోకుండానే ఆయన ప్రయత్నం లేకుండానే ఆయన దాన్ని నొక్కడం నొక్కాడు. ఇక్కడ ఈయనకి ఆయన అక్కడ నొక్కగానే ఇది వెళ్ళి దాన్ని గుద్దుకోవడమో లేదా దాని నుంచి తప్పించుకోవడమో కనిపించింది. అంటే ఒక మనిషి యొక్క మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఇంకొక మనిషిలోకి ప్రయత్నపూర్వకంగా పంపించడం మనకు జరుగుతూ ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అని చెప్పి ఇవాళ వాళ్ళు వస్తారని మనకు అనిపించవచ్చు. వాళ్ళు వస్తారు అంటే వాళ్ళు అంతకుముందు మనం ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం మన మనస్సు గ్రహించింది, మన మెదడు గ్రహించింది. వాళ్ళు వస్తారు అని మనకు అనిపించింది, వాళ్ళు వచ్చారు. అదేనండి నేను అనుకుంటున్నాను ఇవాళ రేపు మీరు వస్తారని నాకు అనిపించింది, మీరు వచ్చారు భలే అని. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, దాని ఒక సిక్స్త్ సెన్స్ అని చెప్పి మనం చెప్పి అతీంద్రియ శక్తి అంటే ఎప్పుడో మనకు అనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది అనేటువంటిది తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ రకమైనటువంటి ఇది ఉండడం ద్వారా మనము పనులు చేయించవచ్చు. ఇది ముఖ్యముగా పక్షవాతపు రోగులకు కానీ, మతిమరుపు ఉండేటువంటి రోగులకు కానీ, ఇటువంటి దానివల్ల శరీరం మీద ఉండేటువంటి కండరాల మీద వాళ్ళకి అదుపు తప్పేసినటువంటి వాళ్ళందరికీ కూడా వేరే వ్యక్తి యొక్క ఆలోచనల ద్వారా వీటిని కదిలించడము అనేటువంటి దానికోసం ప్రయత్నం జరగచ్చు అనేటువంటిది, ఇది ఇంకా రావడానికి ఒక 100 ఏళ్ళలో ఎప్పుడో పడుతుందేమో అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. మొదలుపెట్టారు. అది ఒక కొంతవరకు వాళ్ళకి ఒక చిన్న విజయం లాంటిది వచ్చింది. ఇది ఇలాగా అంటే ఇది ఉండడం ఉంది, మనకి చాలా రకాలుగా మనకుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పి. మనకు గట్టిగా ఎప్పుడైనా కనుక సంకల్పిస్తే పలానా వాళ్ళతో మనకి పని ఉందనుకోండి, గట్టిగా సంకల్పించి వాళ్ళు మనకి దగ్గరికి రావాలి అనుకుంటే వాళ్ళు వస్తారు. అది పెద్దలైనటువంటి వాళ్ళు అటువంటి వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి తెలుసును కాబట్టి ఎలాగ చేయాలి అనేటువంటిది అదొక పద్ధతి. ఇది సైన్స్ అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. తర్వాత ఏదో పరికరం లాంటిది ఏదో బహుశా వస్తుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. అలాంటి పరికరం ఉంటే ఈ పరికరాన్ని వీళ్ళు నొక్కితే వీళ్ళ బ్రెయిన్కి వాళ్ళ బ్రెయిన్కి ఏదో అనుసంధానం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది దాని ద్వారా. అప్పుడు ఇంట్లో నేను కుక్కర్ కట్టేయమన్నాను కదా, కట్టేయలేదే అని చెప్పి ఆ తల్లి పిల్లవాడిని తిట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ తల్లి ఎక్కడికి వెళ్ళినా సరే 4 స్టీములు లాగానే కుక్కర్ కట్టారంటే వీడేదో టీవీలో చూస్తున్నా కంప్యూటర్లో గేమ్లు ఆడుకుంటున్నా మర్చిపోయి అది మాడిపోకుండా ఆవిడ అక్కడ కుక్కర్ కట్టేవా అనగానే ఇక బుక్కిన వీడికి మనస్సులో మెదిరి కుక్కర్ కట్టాలి అని చెప్పి వీడి ప్రయత్నం లేకుండానే లేచెండి కట్టేయడం అనేటువంటిది జరగచ్చు. అంచేత అటువంటి చిన్న చిన్న పనులు కూడా మనము చేసుకోవచ్చు. అంటే దాంట్ వల్ల ఉండేటువంటి మంచి ఫలితాలు అవనండి దుష్ఫలితాలు అవనండి అవే వేరే విషయం. ఇదంతా ఏమిటి ఇప్పుడు వస్తుంది, ఇవన్నీ యోగశాస్త్రంలో వాటిల్లో చెప్పారు మనకి ఏ రకంగా అవతల వాళ్ళ యొక్క మనస్సు అర్థమవుతూ ఉంటుంది. ఇవి అవి అంతా కూడా సివివి గారు కూడా చెప్పారు. ఈ యోగము అది చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అది అని చెప్పి. ఎక్కడ ఏమున్నాయో వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఏం కావాలంటే అవి తెలుస్తుంటాయి. కానీ ఇవేవి మీరు ఉపయోగించడానికి వీలు లేదు. ఎందుకంటే మీకు వెళ్లాల్సినటువంటి గమ్యము వేరు. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టేషన్ల లాంటివి. అసలు స్టేషన్ కంటే ఈ స్టేషన్ దిగి బాగుంది కదా అని కాఫీ కోసం దిగి అబ్బాయి ఈ స్టేషన్ ఎంత బాగుందో అని అక్కడే మనం ప్రయాణం ఆపేసి కూర్చుంటే మనం ప్రయాణం అనేటువంటిది ఆగిపోతుంది. అందుకని ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ వద్దన్నారు. పతంజలి కూడా అదే విషయం చెప్పాడు. దారిలో మీకు అనేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి మీకు అతీంద్రమైనటువంటి శక్తులు మీకు వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెడితే మాత్రమే మీరు అసలు దాని దగ్గరికి వెళ్తారు. లేకపోతే అక్కడే ఆగిపోతారు, అక్కడే కొట్టుకుంటూ ఉంటారు, అక్కడే తిరిగిపోతూ ఉంటారు. అంతకుమించి మీకు అడుగు పడదు సుమా అని చెప్పి. అంచేత ఆ శక్తి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటే అది అవుతోంది అంటే మనం యోగంలో కొంత సాధన చేసేసేమో అని చెప్పి కొంచెం కనుక మనలో అహంకారం పొడిచిందో ఇంకా అక్కడి నుంచి తర్వాత అడుగు ముందు పడదు. ఆ జన్మకు అంతే, అది ముందుకు వెళ్ళడం అనేటువంటిది అవ్వదు. అలా జరగకుండా ఉండడం కోసం అని చెప్పి శాస్త్రం అనేటువంటిది హెచ్చరించడం కోసం కూడా ఉపయోగిస్తుంది. అయితే శాస్త్రానికి దూరంగా వెళ్ళేటువంటివి కూడా ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రెండిటికి మధ్యలో సమన్వయం అనేటువంటిది మాస్టర్ గారు తీసుకొచ్చినటువంటిది. శాస్త్రం ఏం చెప్తోంది, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, దీనికంట వేరుగా ఉండేటువంటి పద్ధతులు ఎలా ఉంటాయి, అది కూడా మాస్టర్ గారు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఆ పద్ధతిలో పెడుతున్నటువంటి వాళ్ళకి ఇవి ఎంతవరకు ఉపయోగిస్తాయి, ఎంతవరకు ఉపయోగించవు. ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఎక్కాల పుస్తకం అనేటువంటిది మనకి ఎప్పుడో అప్పుడు మళ్ళీ అవసరం వస్తూ ఉంటుంది. మళ్ళీ మనకు వెనక్కి వెళ్ళి ఆ ఎక్కాల పుస్తకం ఒకసారి చూసుకుని
12 ఎంత, 13 ఎంత అనేటువంటిది మనం మహామహా ప్రొఫెసర్లం అయ్యి ఉండొచ్చు. అయినా సరే మనకి ఎక్కాల పుస్తకం ఒకసారి అవసరం వస్తూ ఉంటుంది. ఆ డిక్షనరీ మనకి అవసరం వస్తూ ఉంటుంది, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే. శాస్త్రాలు అలాంటివి, వాటి యొక్క ఉపయోగము కొంత దూరం అయిన తర్వాత వాటి యొక్క ఉపయోగం లేదు, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మనకు ఒక అడ్డు తగిలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనకు వెనక్కి వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది చూసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. అటువంటి శాస్త్రములలో ఈ యోగశాస్త్రం అనేటువంటిది మాస్టర్ గారు పతంజలి గురించి ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతమైనటువంటిది. ఇలాగ మాస్టర్ గారు ఇచ్చినటువంటి పుస్తకాలు వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి మనము చెప్పుకుంటూ ఉందాం. స్వస్తి. స్మరణ కానీ అసలు ఏమి ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఈ 2 సబ్జెక్ట్స్ కూడా మీరు పంపే పూర్తి చేస్తారు ఈ జన్మలో. అంటే నెక్స్ట్ జన్మలోకి వెళ్ళినప్పుడు ఇవి కూడా పూర్తి చేయాలి. ఈ 2 పేపర్లు రాస్తే కానీ 3వ పేపర్లు 4వ పేపర్లు రాయడానికి మీకు లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 పేపర్లు మళ్ళీ ఏదైతే మీరు సిలబస్ కొంత మిగుల్చుకున్నారో అది చదువుతారు. చదివినప్పుడు ఏమిటవుతుంది, ఈ రెండింటి యొక్క స్ఫురణ మీకు వెనకాల ఉంటుంది. ఎందుకని, దీని కంటిన్యూషన్ మీకు అక్కడికి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు అలాంటి జన్మలో ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ మీకు పూర్వజన్మ యొక్క స్మృతి అలాగా వస్తూనే ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. అది అవసరం లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి ఆపేస్తారు. ఆ జన్మలో మీకు అంతా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ పేపర్ ఇప్పుడే చదువుతున్నారు, ఆ పేపర్కి ఈ పేపర్కి సంబంధం లేదు. అందుకని దీనికి సంబంధించింది ఏది మీకు ఉండదు. అక్కడ మళ్ళీ ఆల్దిద్దినట్టుగానే అనిపిస్తుంది. అంచేత అయిపోయిన తర్వాత కానీ మనకి తెలియదు, ఈ జన్మల్లో మనం ఇది కంప్లీట్ చేస్తాం, ఈ జన్మలో ఇవి కంప్లీట్ చేస్తాం, ఇవి కంబైన్డ్. ఈ జన్మలో అసలు ఈ మొత్తం సిలబస్ కాకుండా వేరే కొత్త పేపర్ వాళ్ళు పట్టుకొచ్చి ఇది కూడా చదవాలయ్యాను అని కొత్తగా ముందు అసలు ఈ జన్మలో ఇది చదివేసే, ఇది ఫినిష్ చేసే అన్నారు. అందుకని అసలు ఇంత ముందు వరకు వచ్చింది ఏమీ ఉండదు, ఆ జన్మ అంతే అలా. అందుకని మనకేంటంటే కొన్ని జన్మల్లో ఇప్పుడు మీరు సంగీతం సాధన చేశారు, మీ తర్వాత జన్మలో మీకు సంగీత సాధన కాదు, మీరు ఇంకా వేరే సాధన ఏదో చేయాలి అనుకోండి, ఈ సంగీతం అసలు మీకు అసలు నోట్లోంచి మా పాట కూడా రాదు, మీకు అసలు గొంతే మీకు అసలు ముచ్చుకోదు, పాట పాడటమే రాదు. నాకు రాదండి అసలు పాటలు పాడటం. ఎందుకని, పాట మీరు పాడటం మొదలు పెడితే ఇవన్నీ కదిలితే అది ఆపేస్తారు. ఇది అలవాటు కదా, మనస్సు ఎప్పుడైనా అంతే. ఈ పూర్వపు అలవాట్లలోంచి సంగీతంలో వెళ్ళిపోతుంది మీ ప్రయాణం, అందులో వెళ్ళదు. అది కంపల్సరీగా మీరు చేయాలనుకోండి పూర్తిగా కట్టేస్తారు. లేదు మీకు ఇది అది 2 ఉన్నా పర్వాలేదు అనుకోండి, ఇది కూడా మీకు వస్తుంది. మీరు ఏదో పెద్ద డాక్టర్ అవుతారు, అప్పుడు కూడా ఏదో ఇంజనీర్ అవుతారు, కానీ పాటలు కూడా పాడుతుంటారు, అప్పుడప్పుడు కచేరీలు చేస్తుంటారు. అది హాబీ అండి అంటారు, ప్యాషన్ కాదు అప్పుడు మీకు, అదే జీవితం కాదు, సరదా అండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటానంటే అంటారు. కానీ ఆ సరదా మీకు ఇబ్బంది పడేటువంటి రకంగా ఉండేటువంటిది అనుకోండి, కట్ చేసేస్తారు. అలాగా ఆ ప్రయోగాలన్నీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళు ఏం చేస్తారన్నది మనకి తెలియదు. కొన్ని జన్మలు అయిన తర్వాత మాత్రం మనకి చాయిస్ మనకు తెలుస్తుంది, ఇంతవరకు ఎంతవరకు మనం గడిచి వచ్చేసామో ఇంకా మనం ఏం చేయాలి అనేటువంటిది మనకి తెలియదు. ఆ జన్మలో మనం ఇంకా అక్కడి నుంచి అలా మనం చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు మనకి పూర్వజన్మతో లింకు ఉన్నప్పటికీ కూడా మనం వ్యామోహపడం దాంట్లోకి వెళ్ళడం. అది అందుకని ఏ స్థాయిలో మనం ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి మనకి, అందుకని వాళ్ళు ఆ చివరి దానికి వెళ్ళే వరకు మనకి ఈ రకమైనటువంటివి ఏవి ఇవ్వరు. అప్పటికి ఏది చదవాలో అదే ఎదుర్కొండా పెడతారంటే. ఎందుకంటే బుర్ర మన తినేస్తుంది, దొరికేస్తుంది. అప్పటికి మీ మనస్సు ఏంటంటే చాలా చికాకు పెడుతూ ఉంటుంది. పూర్వజన్మకు సంబంధం చిన్నది ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తక్కువ లాగుతూ ఉంటుంది. అవన్నీ మనకి కళల కింద కానీ, అలాంటి వాళ్ళతో పరిచయాల కింద కానీ, అటువంటి వాతావరణంలో కానీ, అలాంటి వాటిలో వీటిల్లో తీసుకెళ్తుంది. అందుకని ప్రయాణం ఎలాగ సాగుతూ ఉంది అనేటువంటిది నిశ్చయంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దొరుకుతాయి. అవి మనం ఇలాగా అని చెప్పి మనం చెప్పలేము. అందుకని కొంతమందికి మీరు అన్నట్టుగా కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంటుంది, కొంతమందికి మళ్ళీ మొదలెట్టినట్టుగా ఉంటుంది. అంటే అది ఆ జన్మలో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు